అందరూ చేతులు పైకెత్తాలి. మనందరూ హిందువులమే కదా, భారతదేశం ముద్దు బిడ్డలం మనం. రెండు చేతులు పైకి జోడించి అక్కడ కూర్చున్నటువంటి సోదరులు కూడా భారత్ మాతాకే, భారత్ మాతాకే, నరిగమ్మ తల్లికి, నరిగమ్మ తల్లికి, నరిగమ్మ తల్లికి. హిందూ బంధువులారా, నరిగమ్మ గుడి దేవాలయ భక్తులారా, ఈరోజు ఏదైతే మన హిందూ సనాతన ధర్మంలో, మన హిందూ దేశంలో, మన హిందూ భూభాగం పైన మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క గడ్డ మీద మన యొక్క ధర్మం కోసం పోరాల్సిన ఈ యొక్క సన్నివేశాలు చూస్తూ ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్క హిందూ సోదరుడికి ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన భారతదేశ చరిత్ర చూసుకున్నట్లయితే, అఖండ భారతదేశం చూసినట్టయితే, ఏదైతే మలనాటి సోదరులు మాకు సపరేట్ దేశం కావాలా అని చెప్పి పోరాడినప్పుడు వాళ్ళకి తన యొక్క దేశంగా ఒక పక్క పాకిస్తాన్ని, ఒక పక్క బంగ్లాదేశ్ని ఇచ్చినప్పటికీ కూడా, మన యొక్క దేశం హిందూ దేశంగా మనం ప్రకటించినప్పటికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు, మైనార్టీ సోదరులు మనం గౌరవిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి హిందూ సోదరుడు, ఇందాక విశ్వేశ్వరరెడ్డి అన్న గారు చెప్పినట్టు, హిందూ సోదరులు, హిందూ భక్తులు ఈ యొక్క భారతదేశ అభివృద్ధికి ఎక్కడా కూడా అడ్డు రారు. కానీ ఆ అడ్డు క్రమంలో అందరికీ ఎవరు అంటే ఈక్వాలిటీ చూపించాల్సిన అవసరం ఈ యొక్క అధికారుల మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం చూసినట్టయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మహానాడు విజయవాడ నడిబొడ్డున కనకదుర్గమ్మ గుడి ముందర ఫ్లైఓవర్ కింద మసీద్ ఉంటుంది. ఆ యొక్క ఫ్లైఓవర్ నిర్మించేటప్పుడు ఆ మసీద్ను తొలగించలేదు అధికారులు. అది రాజధానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా తిరుపతిలో చూసినట్టయితే ఒక గంగమ్మ దేవాలయం గుడి మధ్యలో ఉంటుంది. ఆ యొక్క గుడిని తొలగించలేదు అధికారులు. అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువుల యొక్క, హిందూ సోదరుల యొక్క ఐక్యత ఉంది కాబట్టి అక్కడ ఆ గుడి తొలగించడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు ధైర్యం చేయలేకపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం నదిగమ్మ గుడిని కాపాడుకోవాలంటే మన యొక్క అనంతపూర్లో ఉన్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, ఈ యొక్క పాపంపేటలో ఉన్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, ఈ యొక్క నందమూరి నగర్లో ఉన్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, మన అందరూ ఒకే తాటి పైన ఒకే కుటుంబం లాగా ఈరోజు పోరాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అధికారు లోకల్ తహసీల్దార్ని గారిని చూసినట్టయితే ఆయన అత్యుత్సాహం ఏమో అర్థం కావట్లేదు. ఈరోజు ఆయన చూస్తే ఇదే రూరల్ మండలంలో ఆయన సొంత భూమి అన్నట్లు, ఇదే భారత భూభాగం గడ్డ ఉన్నటువంటి సొంత భూమి అన్నట్టు టీవీ టవర్ సమీపంలో చర్చికి పర్మిషన్ ఇస్తాడు. ఆయన చర్చికి పర్మిషన్ ఇస్తాడు. అయ్యా, మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీకు అంత మైనార్టీల మీద ప్రేమ ఉంటే నీ సొంత డబ్బులు వెచ్చించి, నీ జోబులో ఉన్నటువంటి డబ్బులు బయటకు తీసి వాళ్ళకి చర్చి కాకపోతే వాళ్ళ సమాధులు కట్టించుకో, ఏమైనా కట్టించుకో, కానీ మా హిందూ దేవాలయం కబద్దార్ తహసీల్దార్, కబద్దార్ మీరు ఎంఆర్ఓ కావచ్చు, తర్వాత మీకు జీతం ఇస్తున్నది కూడా మా హిందూ సోదరులు కడుతున్నటువంటి అత్యధిక ట్యాక్స్ వల్లే నువ్వు ఈరోజు నెలకు జీతం తీసుకుంటా ఉన్నావు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఆ రోజు మనం చూసాం. కాకపోతే వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా హిందూ సోదరులు కాబట్టి మన యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఏ హిందూ భక్తుడి మీద చేయి వేయకుండా వారి డ్యూటీ వారు చేసే పనిలో చేశాడు. కానీ అక్కడ వచ్చినటువంటి రెవెన్యూ ఆఫీసర్లు ఈ యొక్క గుడి యొక్క మనోభావాలు తెలుసుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల మనోభావాలు తెలుసుకోకుండా, ఏదైతే ఇది శూన్యమాసంగా భావిస్తున్నామో ఇది కరెక్ట్ మంచి రోజులు కాదని చెప్పినప్పటికీ కూడా ఆయన ప్రవర్తన తీరు చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు ఆయన బూట్లు వేసుకొని గుడి దగ్గరికి వెళ్తాడు, గర్భగుడి దగ్గరికి వెళ్తాడు. అదేవిధంగా ఆయన క్రిస్టియానిటీ మైనార్టీ మత మార్పిళ్ళు చేసుకున్నటువంటి ప్రచారం నడుస్తూ ఉంది. ఫస్ట్ దీనికి సందర్భంగా ఖచ్చితంగా కబద్దార్ ఎంఆర్ఓ గారు, దీనికి ఖచ్చితంగా మీరు మా యొక్క హిందూ సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చర్చకు పర్మిషన్ ఇస్తావయ్యా నువ్వు? ఈ భారతదేశ యొక్క భూమి గడ్డ నీ ఇంట్లో నుండి తెచ్చిచ్చినావా? నీకు ఈరోజు ఎంఆర్ఓ నీకు అధికారం వస్తేనే మా యొక్క భూమిని చర్చలకు రాసిస్తావా? ఎవరు పర్మిషన్ తీసుకొని చర్చలకు రాసిచ్చినావు? నీకు అంతగా చర్చ మీద ప్రేమ ఉంటే సొంత డబ్బులు, జోబులో డబ్బులు చెల్లించే చర్చ కాకపోతే ఏమైనా కట్టించుకో. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, సీఎం దృష్టికి తీసుకెళ్తాం, ఉప ముఖ్యమంత్రి పవన్ గారి దృష్టికి తీసుకెళ్తాం. కాబట్టి రెవెన్యూ అధికారులను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పేరు పేరున నమస్కరించుకుంటున్నాం.
భారత్ మాతా కే